హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇప్పుడు మనము చాలామంది ఫేస్ మీద చిన్నప్పుడు ఇంజరీస్ జరుగుతుంటాయి, ఏదో ఒక చిన్న దెబ్బలు తగులుతుంటాయి ఫేస్ మీద, మోస్ట్ కామన్లీ ఫేస్ మీద. సో కొంచెం స్కార్స్ ఫామ్ అవుతుంటాయి. ఆర్ మోస్ట్ కామన్లీ చాలామందికి పోస్ట్ యాక్నే స్కార్స్ అంటారు. అంటే మొటిమలు రావడం వల్ల కొంచెం గుంటగా స్కార్స్ రావడం, ఒక ఏరియా అంతా స్కార్స్ రావడం జరుగుతుంటుంది. అలాగే కొంతమందికి చిన్నప్పుడు దెబ్బలు తగలడము, లేకపోతే కాలడము, చిన్న బర్న్ ఇంజరీస్ జరగడం, ఫేస్ మీద స్కార్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ చాలామంది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఫేస్ మీద ఈ స్కార్స్ అన్ని తీసేసి తొడ నుంచి చర్మం వేసేస్తే మొత్తం నార్మల్ అయిపోతుందని. అవుతుందా? ఫేస్ ఏదైనా సరే ఒకసారి స్కిన్ అంటే కట్ అవ్వడం అంటూ జరిగితే, ఒక స్కిన్ ఒకసారి యాక్సిడెంటల్గా కానీ సర్జరీ తర్వాత కానీ ఏదైనా సరే స్కిన్ అనేది ఒకసారి కట్ అవ్వడం జరిగితే స్కార్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మరక అనేది కంపల్సరీ ఉంటుంది. మరక లేకుండా ఎటువంటి సర్జన్ కానీ ఎంత ప్లాస్టిక్ సర్జన్ కానీ కాస్మెటిక్ సర్జన్ కానీ ఎవ్వరూ మరక లేకుండా ఇది వూండ్ క్లోజ్ చేయడం కుదరదు. సో మరక అనేది ఎంత ఫైన్గా చేయగలరో దాన్నే ప్లాస్టిక్ సర్జన్ చేస్తారనమాట. సో ఫైన్ కుట్లు వాడటము, ప్రాపర్ అప్రాక్సిమేషన్, దగ్గరికి లాగి ప్రాపర్గా టెన్షన్ లేకుండా, వూండ్ టెన్షన్ అనేది లేకుండా మనం కుట్టగలిగితే కిలోయిడ్స్ కానీ హైపర్ట్రోఫిక్ స్కార్స్ కానీ బ్యాడ్ స్కార్ ఫార్మేషన్ కానీ చాలా తగ్గిపోతుంది. సో ఈ విధంగా సర్జికల్ ప్రిన్సిపల్స్, ప్లాస్టిక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ కనుక కుట్లు కుడితే స్కార్స్ అనేది మినిమం స్కార్స్ ఉంటాయి, చాలా ఫైన్ స్కార్స్ ఉంటాయి, కానీ స్కార్ లేకుండా జరగవు. ఒక్కొక్కసారి చాలామంది మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే, స్కిన్ గ్రాఫ్టింగ్ వేస్తే బాగుంటుంది కదా అని, తొడ నుంచి స్కిన్ గ్రాఫ్టింగ్ వేస్తే. ఫేస్ మీద ఎప్పుడైనా సరే ఎనీ వూండ్, ఎనీ స్కార్ కానీ ఎనీ వూండ్ దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే ఇది ఉంటుందో అది దగ్గరికి లాగి సూచర్స్ వేయడం, క్లోజ్ చేయడం, కుట్లు వేయడం, దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. అది బెస్ట్ పద్ధతి. ఎందుకంటే అలా కుట్లు వేయడం వల్ల ఫైన్ లైన్ వస్తుంది. అదే చర్మం వేయడం వల్ల ఏమవుతుంది, ఒక ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది, ఒక మార్క్ ఫామ్ అయిపోతుంది. సో అది ఎప్పుడు ఒక మార్క్ లాగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే కుట్లు వేయడం అనేది బెస్ట్ ప్రొసీజర్. స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ ఫుల్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ కానీ పార్షియల్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ కానీ ఏది సెకండరీ ఆప్షన్. ఎప్పుడైతే స్కిన్ దగ్గరికి రాదో, ఒకవేళ దగ్గరికి లాగి కుట్టినప్పుడు డిస్ఫిగర్మెంట్ అంటే పక్కనున్న కళ్ళని దగ్గరికి స్ట్రెచ్ చేయటము, యాంగిల్ ఆఫ్ మౌత్ని స్ట్రెచ్ చేయటము, ముక్కుని స్ట్రెచ్ చేయటము, అలా డిస్ఫిగర్ చేసే విధంగా ఉంటే అప్పుడు కనుక అప్పుడు కూడా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయకూడదు. అప్పుడు రొటేషన్ ఫ్లాప్స్ కానీ పక్కనున్న చర్మాన్ని టెన్షన్ లేకుండా రొటేట్ చేయడం, మందపాటి చర్మము కింద కంటితో పాటు మనం రొటేట్ చేస్తే అది స్కిన్ అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని. ఫ్లాప్ లాగా రొటేట్ చేసి స్కిన్ టెన్షన్ లేకుండా అడ్జస్ట్ చేయగలిగితే అది బెస్ట్. ఎందుకంటే అప్పుడు కూడా ఫైన్ లైన్స్ ఫామ్ అవుతాయి, ప్యాచ్ ఫామ్ అవుతుంది. సో అందువల్ల ఎప్పటికైనా సరే స్కిన్లో ఫ్లాప్ సర్జరీ కానీ ఆర్ డైరెక్ట్ దగ్గరికి లాగి కుట్లు వేయడం కానీ ఎప్పుడైనా సరే ప్రిఫర్డ్, ఏ స్కిన్ గ్రాఫ్టింగ్ కంపేర్ చేసుకుంటే.